ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సమయం తీసుకొని 100 రోజులలో మేము అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పేసి ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, ఏంటంటే ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు కొనసాగాలి, దానికి మా భద్రాద్రిరామన్ ఆశీస్సులు కూడా మెండుగా ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. 5 సంవత్సరాల పాటు ఉండాలి. అట్లాగే ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో చూసుమన్నాయి, 100 రోజులలో అమలు చేస్తానన్నారు, చూసుమన్నది ప్రజలందరూ తెలిసిపోయింది. ఇప్పుడు అమలు చేయలేక చూసుమని బీఆర్ఎస్ పార్టీ మీద ఏడుపు. ఎందుకంటే ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మేము చేయలేకపోయినాం అంటారు. ఎన్నికలు వస్తాయన్న సంగతి తెలుసు వాళ్ళకి, అమలు చేయలేమన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు. అంటే ప్రజలను నేను ఒకటే కోరుతా ఉన్నా, ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి. ఎన్నికల కంటే ముందు అనేక వీడియోలు వచ్చినాయి, ప్రజలు మా చేత మోసపోవాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు కాబట్టి మేము మోసం చేస్తా ఉన్నాం అని ముఖ్యమంత్రి గారే స్వయంగా మాట్లాడినటువంటి వీడియోలు చాలా ఉన్నాయి. అట్లాగే కొన్ని హామీలకి, రుణమాఫీ లాంటి హామీలకి మరి 9వ తారీఖునే మేము ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తానే వెంటనే మరి నేను అమలు చేస్తా అని చెప్పింది. మరేది రుణమాఫీలు అయినాయా? బంగారం వచ్చిందా? బస్సు ఫ్రీ పెట్టిండు, తనుకోమన్నాడు. అన్ని ఖాతాలే. ప్రభుత్వం మీద భారం పడేటువంటి ఏ హామీని అమలు చేయలేదు. బంగారం ఏమని చెప్తా ఉన్నాం జనాలకి, ప్రతి 18 సంవత్సరాలు నిండిన మహిళకి 2500 ఏమని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే పింఛన్లు 2000 పెంచాలని కోరుతా ఉన్నాం. మరి 24 గంటల కరెంటు పోయింది, రైతు బంధు పోయింది, ఇంటింటికి మంచినీళ్ళు రావట్లేదు. గత తెలంగాణ పూర్వం ఉన్నటువంటి పరిస్థితులు మళ్లీ ఉత్పన్నమవుతా ఉన్నాయి, తిరిగి పాత రోజులు వస్తా ఉన్నాయి. ప్రజలందరినీ కోరుతా ఉన్నా, ఈ సమయంలో కర్రు కాల్చి వాత పెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాంగ్రెస్ పార్టీకి. ఎంపీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే తెలంగాణ గొంతుకగా ఢిల్లీలో గాని ఇక్కడ రాష్ట్రంలో గాని ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి అమలు చేసేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కోరుతా ఉన్నా. అందుకే కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్లీ పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి పార్టీని గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పూర్తి స్థాయి నిర్మాణం చేపడతామని చెప్పే సందర్భంగా కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు. ఈ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేంత వరకు చీల్చి చెండాడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ, ఖచ్చితంగా అమలు చేయకపోతే ఎక్కడ కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.